హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం అరకు లోయనైతే విజిట్ చేశామండి. అరకు లోయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మరో ముఖ్య ప్రదేశం బొర్రా గుహలు. బొర్రా గుహలు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో ఉన్న అత్యంత అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశం. బొర్రా గుహలు వెళ్లే మార్గంలో మనకు ఒక వ్యూ పాయింట్ కనబడుతుందండి. చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్. ఈ బొర్రా గుహలు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు లేదా బస్సుల ద్వారా కూడా వెళ్ళవచ్చు. విశాఖపట్నం నుండి బొర్రా గుహలు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ప్రయాణం సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఈ జంక్షన్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే 6 కిలోమీటర్లు బొర్రా గుహలు ఉంటాయి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే 30 కిలోమీటర్లో అరకు వ్యాలీ వెళ్తాం. విశాఖపట్నం నుండి బొర్రా గుహలు వెళ్ళడానికి మంచి ఆప్షన్ రైలు ప్రయాణం. ట్రైన్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద చూపించాను. బొర్రా కేవ్స్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి, చాలా పెద్దది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను పార్కింగ్ టికెట్ ప్రైస్ కూడానా. బొర్రా గుహల దగ్గర కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ అయితే పెట్టారండి, చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న జిప్ లైన్ అండి. ప్రజెంట్ జిప్ లైన్ అయితే క్లోజ్ చేశారండి మెయింటెనెన్స్ పర్పస్ కోసం. మీరు బొర్రా కేవ్స్ వచ్చినప్పుడు జిప్ లైన్ కానీ పనిచేసినట్టయితే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బుకింగ్ కౌంటర్ అండి. స్క్రీన్ మీద చూపించాను మీకు టికెట్ ప్రైజెస్ అవి. ప్రజెంట్ సైక్లోన్ ఎఫెక్ట్ అయితే ఉన్నదండి, వర్షం అయితే పడుతుంది లైట్గా. ఎంట్రన్స్ నుంచి 500 మీటర్స్ అయితే నడాలండి లోపలికి. సైక్లోన్ వల్ల చిన్నగా తుంపర్లు అయితే పడుతున్నాయండి. వర్షంలో అరకు వ్యాలీ చాలా అందంగా కనిపిస్తుంది. బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే దిగాలండి, కాస్త ఓపిక తెచ్చుకొని నడాలి. ఈ గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుతం. విశాఖపట్నం జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ ఫోటో కావాలనుకుంటే 100 రూపీస్ పే చేస్తే ఫోటో తీసి వెంటనే మనకి ఇస్తారండి కాపీ. ఈ గుహలు సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం కాల్షియం కార్బోనేట్ రాళ్ల నుండి ఏర్పడ్డాయి. నీటి ప్రవాహం కారణంగా సొరంగాల రూపంలో ఇవి ఏర్పడ్డాయి. ఎంట్రన్స్ లో చెప్పినట్టే
లోపల కూడా 2 పాయింట్ల దగ్గర ఫొటోస్ అయితే తీస్తున్నారండి. అమౌంట్ అయితే పే చేయాలి. 100 రూపీస్ పే చేస్తే మీకు ఇమీడియట్ గా కాపీ ఇస్తారు, ఫోటో కాపీ. ఈ గుహల్లో మీరు స్తంభాల ఆకారంలో ఉండే పైనుంచి కిందకి మరియు కింద నుంచి పైకి పెరిగే ఆకృతులు చూడవచ్చు. ఈ ఆకృతులు అనేక రూపాలను, దేవతల చిత్రాలను, జంతువులను పోలి ఉంటాయి. ఈ గుహను సందర్శించేటప్పుడు కాస్త శ్రద్ధ అవసరం. ఎందుకంటే లోపల నేల తడిగా ఉంటుంది, జారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ గుహలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్లు ఆకృతులకు రంగుల శోభను తెచ్చాయి. ఈ రంగులు గుహ అందాన్ని మరింత పెంచాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం. గృహలో ప్రవేశించేటప్పుడు చల్లటి వాతావరణం మీ మనసుకు నెమ్మదినిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఎంట్రన్స్ అది. అక్కడి నుంచి ఈ లోపలికి మనం నడుచుకుంటూ వచ్చాం. బొర్రా గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుతాన్ని చూపించే ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది మీ అరకులోయ పర్యటనలో తప్పనిసరిగా సందర్శించిన ప్రదేశాల్లో ఒకటి. మీరు ఇక్కడ గుహల అందాలను ఆస్వాదించడం కాకుండా భారతదేశపు వైవిధ్యభరితమైన భౌగోళిక సంపదను కూడా అనుభవించవచ్చు. ఎగ్జిట్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ టాయిలెట్స్ ఉంటాయండి. ఇక్కడ దుకాణాల్లో కనిపించే వెదురుతో చేసిన ఐటమ్స్ చాలా బాగుంటాయండి. అరకు లోయల్లో బొర్రా గుహల దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంబోతో చేసిన ఐటమ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. బ్యాంబోతో చేసిన చికెన్ కానీ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది. ఎవరు టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరండి. డౌట్ వచ్చి అడిగానండి, ఈ చికెన్ ఫ్రెష్ చికెనా కాదా అని. దానికి అతను సమాధానం ఏం చెప్పారంటే, చికెన్ సెంటర్ ఇక్కడే సార్. చికెన్ అప్పుడే ఫ్రెష్ తెచ్చి పెట్టాలా సార్. అలాగే ఏముండదు సార్. కస్టమర్ ఇది పబ్లిక్ ప్లేస్ సార్, అలా పెట్టకూడదు సార్.
టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం అరకు అయితే వచ్చాము. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఏమి చూడలేము అనుకున్నాము, కానీ సైక్లోన్ ఎఫెక్ట్ అయితే మాకేమీ అనిపించలేదండి. బుర్రా కేవ్స్కి వచ్చాము. చాలామంది జనాలు అయితే వస్తున్నారు. వీకెండ్స్ కాకపోయినా వీక్ డేస్లో కూడా జనాలు అయితే బాగున్నారు. బుర్రా కేవ్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మీరు కూడా బుర్రా కేవ్స్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ని నాకు మన ఫీలింగ్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.